గారు మళ్ళీ జాయిన్ అవుతాను మీతో. ఎస్ సుజాత్ గారు, సుజాత్ గారు, ఎస్ మీరు ఎలా చూస్తారు? కేవలం కూటమి కూటమి అని చెప్పుకుంటున్నారే కానీ బీజేపీకి అంత ఇష్టంగా లేదు, సుముఖంగా లేదు కాబట్టే మేనిఫెస్టో కూడా బీజేపీ ఒప్పుకోలేదని రకరకాలుగా వైసీపీ నాయకులు ప్రచారం చేయడం మనం చూస్తాం. సో నిన్న 2 రోజులుగా మోదీ గారి వ్యాఖ్యలతో వాటికి ఫుల్ స్టాప్ పెట్టినట్టేనా? రీసెంట్గా మోదీ గారి ప్రచారంతో ఒక్కసారిగా ఏపీలో కూటమి నేతలతో జోష్ కనిపిస్తుంది, మీరేం చెప్తారు? ముందుగా సతీష్ గారు, మీకు ప్రైమ్ 9 వీక్షకులకి అలాగే ప్యానెల్లో ఉన్న సహచర మిత్రులందరికీ శుభోదయం అండి. నమస్తే, చెప్పండి. కూటమికి ప్రజల నుండి వస్తున్న ఆదరణ ఏదైతే ఉందో స్వచ్ఛందంగా మోదీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడ సభలు పెట్టినా స్వచ్ఛందంగా ప్రజల నుంచి వచ్చే అశేష ఆదరణ చూసి ఈ వైసీపీ ప్రభుత్వానికి ఆల్రెడీ కౌంట్ డౌన్ వాళ్ళకే మొదలు పెట్టుకున్నారండి. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏ రోజు తెచ్చారో ఆ రోజు నుంచి వాళ్ళు కౌంట్ డౌన్ వాళ్ళకే మొదలైంది. వాళ్ళ గొయ్యి వాళ్లే తీసుకున్నట్టు. సో వాళ్ళకి వాళ్ళ ఓటమి వాళ్ళకి అర్థమయ్యి ప్రతిపక్షాల మీద, అలాగే చివరికి ఈ రోజు మోదీ గారి మీద కూడా విమర్శించడానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ముందుకొచ్చింది. మొన్నటి వరకు మోదీ గారిని కేవలం తన కేసుల కోసం ఢిల్లీ వెళ్లి కాకపట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మోదీ గారిని విమర్శించే స్థాయికి ఎదిగారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి పథకంలో కూడా 60% కేంద్ర నిధులు తీసుకుని కూడా కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం తన వంతు కాంట్రిబ్యూట్ చేయాల్సిన 40% నిధులు కూడా కలపకుండా ఎన్నో పథకాలని ఈ రోజు పక్కదారి మళ్లించేసిన పరిస్థితులు చూసాం. ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కానీ, ఈ పోలవరం గురించి ఇందాక మన వైసీపీ మిత్రులు మాట్లాడుతున్నారు. ఏటీఎం అన్నది ఒక్కసారి ఆయన్ని మళ్ళీ రీచెక్ చేసుకుని రమ్మనండి. ఏటీఎం గా వాడుతున్నారు పోలవరాన్ని అనేది వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి గజేంద్ర సింగ్ షెకావత్ గారు పార్లమెంట్ లో అన్న మాటలు అవి. ఒకసారి మాట్లాడండి చిన్నపిరెడ్డి గారు ఒక్క నిమిషం చెప్పనివ్వండి. డబ్బులు తీసుకొచ్చుకుంటున్నారు, డబ్బులు దండుకుంటున్నారు, కానీ పోలవరం ఇంతవరకు పూర్తి కాలేదు, పూర్తి చెయ్యరు కూడా వీళ్ళు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ అని చెప్పి మొదలుపెట్టి ఈ రోజుకి పోలవరంలో ఒక్క పని కూడా కదలేదు. మరి టీడీపీ ప్రభుత్వం ఏం చేయట్లేదని చెప్పి మేము అన్ని పోలవరం పూర్తి చేస్తామని చెప్పి సాక్షాత్తు మన వైసీపీ నీటిపారుదల శాఖ మంత్రి అంతకు ముందు పనిచేసిన అనిల్ కుమార్ అసెంబ్లీలో గొంతు మరి చించుకొని మరీ అరవడం జరిగింది. 2021 డిసెంబర్ కు పూర్తి చేస్తామని. దాని తర్వాత 2023 డిసెంబర్ అన్నారు. ఎన్ని హామీలు ఇచ్చిన తర్వాత వచ్చిన మన అంబటి రాంబాబు గారికి అయితే అసలు పోలవరం గోదావరి మీద కడుతున్నారు, కృష్ణా మీద కడుతున్నారు కూడా తెలియని వ్యాఖ్యలు చేయడం మనం చూసాం. అంటే డయాఫ్రమ్ వాల్ గురించి మన అంబటి రాంబాబు గారిని అడిగితే పోలవరం గురించి నాకు ఎటువంటి అవగాహన లేదు, నేను ఈ శాఖ ఇప్పుడే తీసుకున్నాను, దాని మీద నాకు ఎటువంటి అవగాహన లేదు, నాకు తెలియదు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అంటే వీళ్ళ మంత్రులందరూ ఎంతసేపు ప్రతిపక్షాలను విమర్శించడానికి ప్రెస్ మీట్లు పెట్టారే తప్ప వాళ్ళు తీసుకున్న శాఖ గురించి ఏ రోజు ప్రజలకు వివరించింది లేదు, దాని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేసింది లేదు, జరుగుతున్నది ఏంటి అన్నది ప్రజలకు ఎటువంటి అవగాహన లేదు. సో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి ఏంటంటే వారి నేతల మీద అక్రమ సంపాదన పెరిగింది, వారి మీద ఉన్న కేసులు ఇంకా మరింత పెరిగినాయి. అదే జరిగింది అభివృద్ధి. కాబట్టే ప్రధానమంత్రి గారు మేము వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తాం, అవినీతి పరులకు ట్రీట్మెంట్ చేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని అంత గట్టిగా చెప్పగలుగుతున్నారు ప్రతి ఒక్కరు. రైట్.